హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 203. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, హేమంత్ షో అయితే చేశారు. ట్రయంఫ్ బోర్న్విల్ 350 రియల్ ఆర్ ఫేక్, ఒకవేళ రియల్ అయితే డిజైన్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి. సో ఇక్కడ మీకు ఇమేజ్ అయితే వేస్తున్నాను చూడొచ్చు. ఇలా అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్ ఇమేజ్ అయితే కాదు. సో స్పెసిఫికేషన్స్ పరంగా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. జూన్ జూలైలో రావచ్చు అని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది బ్రో. సో నిజమే, ఫేక్ అయితే ఏమీ కాదు, వస్తుంది. 350cc మీరు చాలా వెహికల్స్ అయితే ఇయర్లో చూస్తారు. సో ట్రయంఫ్ దగ్గర నుంచి స్పీడ్ 350, స్క్రామ్లర్ 350X ఇట్లాంటి వెహికల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇయర్లో ట్రయంఫ్ దగ్గర నుంచి. ఏమైనా న్యూస్ తెలిస్తే మాత్రం Q&Aలో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. Q&Aని మాత్రం ఎవ్రీ సండే మిస్ అవ్వకుండా ఫాలో అవుతుండండి. నెక్స్ట్ కౌశిక్ అయితే కామెంట్ చేశారు, అన్న ఆఫ్టర్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ పార్ట్స్ బైక్కి వేసుకోవడం లీగలా కాదా చెప్పన్నా అని చెప్పేసి. ఇల్లీగల్ బ్రో. ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ అంటే మీరు ఎలాంటివి వేపిస్తారో మనకైతే చెప్పలేదు కదా. నాకు తెలిసినంత వరకు ECUని కొద్దిగా అప్డేట్ చేస్తారు, లేకపోతే ఎగ్జాస్ట్ మార్పిస్తూ ఉంటారు, ఎయిర్ ఫిల్టర్స్ మార్పిస్తూ ఉంటారు పెర్ఫార్మెన్స్ పెరగడానికి. సో ఎయిర్ ఫిల్టర్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమి ఉండదని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఎగ్జాస్ట్ అయితే మీరు మార్పించడానికి అవకాశం అయితే లేదు. పోలీసులు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ వేస్తారు, అలాగే కేసు కూడా పెడతారనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని మీ వెహికల్కి మోడిఫికేషన్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ రమేష్ అయితే కామెంట్ చేశారు, అన్న రాయల్ ఎన్ఫీల్డ్ BS4 బైక్స్ మళ్ళీ ఎప్పుడు తెస్తారు, ఇప్పుడున్న క్లాసిక్ లుక్ బాగాలేదు అని చెప్పేసి. మనకి BS4 వెహికల్స్ అయితే మళ్ళీ రావు బ్రో. BS6 ప్రజెంట్ అయితే ఉంది. BS6 phase 2, BS7, BS8 ఇట్లా మనకి అప్డేట్ అవుతూ వెళ్తాయే కానీ BS3, BS4 వెహికల్స్ అయితే రావు. మీకు కావాలంటే సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే అవి E20 పెట్రోల్కి కాంపాటబుల్ అయితే కాదు. కాబట్టి కొనుక్కునేది ఏదో కొత్తదే కొనుక్కోండి. మీకు డిజైన్ నచ్చకపోతే వేరే కంపెనీ వెహికల్స్ ఉన్నాయి కదా, అవి కొనుక్కోడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కిరణ్ అయితే కామెంట్ చేశారు, బ్రో ఆల్ బజాజ్ బైక్స్ 2026 ఆన్ రోడ్ ప్రైజెస్ వీడియో చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పబ్లిష్ చేశాను బ్రో. ఒక 3-4 వీడియోస్ బ్యాక్ అయితే మీకు ఈ వీడియో అయితే ఉండేది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోని చెక్ చేయండి. బజాజ్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బజాజే కాదు, రాయల్ ఎన్ఫీల్డ్, TVS, హీరో, హోండా, యమహా ఇట్లా అన్ని కంపెనీస్కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైజెస్ ఏంటో క్లియర్గా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. మీకు ఏ వెహికల్ ఎంత ప్రైస్ ఉంది ఏంటనేది ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ అరవింద్ అయితే కామెంట్ చేశారు, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ 150cc బైక్ అండ్ వై. 150cc నా ఫేవరెట్ వెహికల్ అయితే ఏం లేదు, కానీ 155cc నా ఫేవరెట్ వెహికల్ అయితే ఉంది, యమహా MT-15. తర్వాత XSR లాంచ్ చేశారు కదా, సో అప్పటి నుంచి నాకు XSR కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మంచి రిలయబిలిటీ, 155cc లిక్విడ్ కూల్ ఇంజిన్స్ అయితే ఆ వెహికల్లో ఉంటాయి. మంచి స్వింగ్ ఆర్మ్, మంచి చాసిస్, మంచి టైర్స్ ఆ వెహికల్లో ఉన్నాయి కాబట్టి నాకు బాగా నచ్చింది అనమాట. సో మనం చాలా స్పీడ్ అయితే వెళ్ళొచ్చు, మంచి స్టెబిలిటీ అయితే ఉంటాయి. సర్వీస్ పరంగా యమహావి చాలా బాగుంటాయి అనమాట. షోరూమ్స్ కూడా అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఆ వెహికల్స్ని సర్వీసింగ్ చేయించుకోవచ్చు. కాబట్టి ప్రజెంట్ 150cc సెగ్మెంట్లో నాకైతే మాత్రం XSR 155 అండ్ MT-15 అయితే చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ గణపతి అయితే కామెంట్ చేశారు, ఏంటన్నా 3 వీక్స్ నుంచి కామెంట్ పెడుతున్నాను, ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదేంటి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ బ్రో, నీతో పాటు చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. అందరికీ నేను రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళకి రిప్లై అయితే ఇస్తున్నాను అనమాట ఫ్రీగా ఉన్న టైంలో. మీ కామెంట్ ఏదైతే ఉందో అది నేను మిస్ చేసి ఉండొచ్చు, సారీ. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సో అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఈ మధ్య లైవ్ కూడా నేను చేస్తున్నాను అనమాట. లాస్ట్ వీక్లో ఒక లైవ్ చేశాను, అంతకుముందు కూడా ఒక లైవ్ చేశాను అనమాట. సో వారానికి 2 సార్లు లైవ్ చేస్తానని చెప్పాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే లైవ్కి వచ్చినప్పుడు కామెంట్ చేయండి. లైవ్లో మొత్తం మనం క్లియర్గా మాట్లాడుకుందాము. నెక్స్ట్ రవిశంకర్ అయితే కామెంట్ చేశారు, XSR వెహికల్కి USB పోర్ట్ ఉండడం లేదు కదా, అది ఎక్స్టర్నల్గా బయట వేయించుకోవడం అవుతుందా అని చెప్పేసి. బ్రో మీరు బయట USB పోర్ట్ పర్చేస్ చేసి డైరెక్ట్గా బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చుకుంటే వర్క్ అవుతుంది అనమాట. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీరు వెళ్ళేటప్పుడు. కాకపోతే ఏదైతే మోటార్ సైకిల్లో బ్యాటరీ ఉందో అది త్వరగా డెడ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. వైరింగ్ కిట్లో మనకి డైరెక్ట్గా అయితే USB పోర్ట్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఏమీ ఇవ్వలేదు కదా. సో మీరు ఉన్నది ఉన్నట్టుగానే వాడుకోండి. మీరు ఎక్స్ట్రాగా మీరు ఫిట్టింగ్స్ పెట్టించుకున్నారనుకోండి, మేబీ వైరింగ్ కిట్లో కానీ లేకపోతే బ్యాటరీ దగ్గర కానీ ఏదైనా ప్రాబ్లం అయితే మీ వెహికల్ ఆగిపోయింది. అందులో కిక్ రాడ్ కూడా ఉండదు కాబట్టి మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది పడతారు. వైరింగ్ ఒకటి, ఇంజిన్ ఒకటి, దాని జోలి వెళ్ళకుండా మీరు చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేయించుకోండి. నెక్స్ట్ భాస్కర్ అయితే కామెంట్ చేశారు, మీ వైఫ్ కూడా కూర్చొని చెప్పండి Q&Aలో, అండ్ మీ వైఫ్కి ఏ కంపెనీ బైక్స్ ఇష్టం అని చెప్పేసి. నిన్న లైవ్లో మా వైఫ్కి ఏ వెహికల్స్ ఇష్టం అనేది చెప్పింది, ఒకసారి లైవ్ అయితే చెక్ చేయండి. స్ప్లెండర్ ప్లస్, హీరో స్ప్లెండర్ ప్లస్ అండ్ KTM వెహికల్స్ అంటే తనకి ఇష్టం అంట. ఎందుకంటే మా ఇంట్లో ఆ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి తనకు అవి ఇష్టం. సో లైవ్లో మేము అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాం బ్రో. Q&Aలో మీరు అడిగిన క్వశ్చన్స్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తా, తను ఫ్రీగా ఉంటే మాత్రం Q&Aలో కూడా మీకోసం వస్తుంది అప్పుడప్పుడు. నెక్స్ట్ కళ్యాణ్ అయితే కామెంట్ చేశారు, బ్రో KTM అమ్మేసి ఏ బైక్ తీసుకున్నావు బ్రో నువ్వు అని చెప్పేసి.
మీకు చెప్పకుండా నేను వెహికల్ పర్చేస్ చేస్తాను చెప్పండి. ఖచ్చితంగా నేను ఏదైనా వెహికల్ పర్చేస్ చేస్తే మీకు చెప్పే పర్చేస్ చేస్తాను. నేనైతే ఆ వెహికల్ అమ్మలేదు, నా దగ్గరే ఉంది. 1,80,000 రూపీస్ చెప్పాను అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేస్తారేమో అని చెప్పేసి. నాకైతే అమ్మడం ఇష్టం లేదు కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ చెప్పా. ఎవరైనా కొనుక్కుంటే హ్యాపీ, నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. సో ఎవరు కొనలేదన్నమాట. అందుకే నేను ఆ వీడియో కూడా వెంటనే డిలీట్ చేశాను. నా దగ్గరే పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు నచ్చినట్టుగా నేను మోడిఫికేషన్ చేయించుకున్నాను. నాకు నచ్చిన వెహికల్ అనమాట. మరీ హై ఎండ్ పవర్ ఉండదు, అలా అని చెప్పేసి తక్కువ ఉండదు. నాకు మీడియంగా ఉండేది పవర్, అలాగే నాకు కావాల్సిన మైలేజ్ అయితే వస్తుంది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ మై డ్యూక్ 200 కాబట్టి అమ్మదలుచుకోలేదు. నెక్స్ట్ ప్రవీణ్ అయితే కామెంట్ చేశారు, అన్న నీ అడ్వెంచర్ బైక్లో RTX 300 అడ్వెంచర్ ఎందుకు యాడ్ చేయలేదన్నా అని చెప్పేసి. అది అడ్వెంచర్ టూరర్ వెహికల్ అనమాట. ప్రస్తుతానికి లాంగ్ రైడ్స్ వెళ్ళే ప్లాన్ అయితే ఏమీ లేదు. మేబీ ఫ్యూచర్లో వెళ్తే మాత్రం ఒక మంచి వెహికల్ అయితే పర్చేస్ చేస్తాను. సో నాకు ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళడానికి ఒక వెహికల్ అయితే కావాలన్నమాట. సో అందుకే కొద్దిగా స్లిమ్గా ఫ్రంట్స్ అయిన 21 ఇంచ్ వీల్ ఉండే వెహికల్ చూస్తున్నాను. సో ఇందులో 19 ఇంచ్ వీల్ ఉండేది కదా. సో నాకు 19 ఇంచ్ వీల్ అయితే అవసరం లేదనమాట ప్రస్తుతానికి. ఫ్యూచర్లో మేబీ కొంటానేమో కానీ ప్రజెంట్ అయితే నాకు 21 ఇంచ్ స్పోక్ వీల్ ఉన్న అడ్వెంచర్ వెహికల్ అయితే కావాలి. సో దానికోసమే చూస్తున్నాను. ప్రైస్ తక్కువలో మనకి ఎక్స్పల్స్ 210, ఎక్స్పల్స్ 200 4V అయితే ఉన్నాయి. అవి నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే వెహికల్స్ అనమాట. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్పల్స్ 210లో ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తున్నాను. ఎక్స్పల్స్ 200 4V కొనుక్కుందాం అంటే ఏమో అది పవర్ అండ్ టార్క్ తక్కువ ఉండిద్ది, అండర్ పవర్ అయితే అనిపించింది అనమాట. అందుకే అది నేను పర్చేస్ చేయట్లేదు. సో అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ సూర్య అయితే కామెంట్ చేశారు, నెక్స్ట్ లైవ్లో ఇలా చెయ్యి బ్రో, నువ్వు కామెంట్స్ వేరే ఫోన్ నుంచి నీ లైవ్ నువ్వే చూడు, అప్పుడు కామెంట్స్ రీడ్ చేయడానికి అవుతుంది. సండే నైట్ లైవ్లో నా కామెంట్ మార్చి చదివావు, అందుకే మళ్ళీ ఇక్కడ మెసేజ్ చేస్తున్నానని చెప్పి చేశారు. సో నిన్న నైట్ నేను లైవ్ చేశాను బ్రో. సో మీ ఇది నేను గుర్తుపెట్టుకున్నాను, ఏదైతే మీరు కామెంట్ చేశారో అది నేను గుర్తుపెట్టుకున్నాను. ల్యాప్టాప్ పక్కన పెట్టేసి కామెంట్స్ ఆల్మోస్ట్ మీరు ఏవైతే చేశారో అవన్నీ కూడా నేను ఫోన్లోనే చదివాను అనమాట. థ్యాంక్ యూ సూర్య బ్రో, నాకు ఇట్లాంటి సజెషన్ ఇచ్చినందుకు. ఇట్లాంటివి తెలియకపోతే నాకు మీరు సజెషన్ చేస్తూ ఉండండి, నేనైతే మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. నెక్స్ట్ FF గేమింగ్ అయితే కామెంట్ చేశారు, బ్రో హానెస్ట్ రివ్యూ బ్రో, మీ వీడియోస్ చూస్తూ ఉంటే ఒక హ్యాపీనెస్ అండ్ ఒక స్పోర్టివ్గా ఉంటుంది బ్రో. పిక్ మై కామెంట్ అండ్ మీ రివ్యూస్ చూసి వచ్చే వీక్లో బైక్ కొంటున్నాను అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇట్లాంటి కామెంట్స్ చదివినప్పుడల్లా కొద్దిగా హ్యాపీనెస్ అయితే అనిపిస్తూ ఉండిద్ది. నిన్న లైవ్ అయితే ఆల్మోస్ట్ 2 hours అయితే చేసాం అనమాట. FF గేమింగ్ బ్రో అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలాసేపు అయితే మన లైవ్ చూసామని చెప్పేసి కామెంట్స్ కూడా చేశారనమాట. సో ఇట్లాంటి సపోర్ట్ అయితే నాకు మీ దగ్గర నుంచి కావాలి, ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ చంద్ర అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, నేను రీసెంట్గా పల్సర్ 150 కొన్నాను. ఫ్యూచర్లో బెస్ట్ ఇంజిన్ ఆయిల్ ఏది వాడాలి అని చెప్పేసి. మోటివ్లు కానీ క్యాస్ట్రాల్ కానీ ఏదైనా కానీ ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే మీరు యూజ్ చేయండి. 20W50 ఆర్ 10W50 మీ ఇష్టం. సో ఈ గ్రేడ్ ఆయిల్ అయితే మీరు ఆ వెహికల్లో పోసుకొని వాడుకోవచ్చు. కానీ మీరు ఏ ఇంజిన్ ఆయిల్ పోసినా సరే 3,500 కిలోమీటర్ల నుంచి 4,000 కిలోమీటర్ల లోపే మీరు ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటూ వెహికల్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ సాత్విక్ అయితే కామెంట్ చేశారు, ఈజ్ హోండా CB300F ఈస్ గెట్టింగ్ డిస్కంటిన్యూడ్ ఆర్ నాట్ ఇన్ 2026. బ్రో ఆ వెహికల్ అయితే ఎప్పుడో డిస్కంటిన్యూ అయిందని చెప్పేసి నాకు షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారనమాట. అలాగే వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 2026 హోండా CB300F అయితే ఉంది. కానీ నేను ఆ వెహికల్ రివ్యూ చేసినప్పుడు నాకు పెర్ఫార్మెన్స్ అయితే అంతేమీ నచ్చలేదు. సస్పెన్షన్ అయితే చాలా దారుణంగా అయితే ఉందన్నమాట, వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు చాలా వరకు ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చి ఆ వెహికల్ సేల్ చేద్దామని చెప్పేసి చూశారు. కాబట్టి ఈ వెహికల్ అయితే దయచేసి మీరు కొనుక్కోవద్దు. ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుని ఇంకా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి కాబట్టి అవి కొనడానికి ట్రై చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ సండే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే. ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్ అయితే. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ సండేకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.